హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండుగ వస్తుందంటే చాలు హాస్టల్లో ఉన్నప్పుడు వచ్చిన ఫీలింగ్ ఈ పెళ్ళైన తర్వాత కూడా మనకు పండుగలు వస్తున్నాయంటే ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఏంటంటే అది అమ్మయ్య పండుగ వచ్చేసింది, ఎంచక్క అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నా కానీ ఇదిగో చూస్తున్నారుగా మేమైతే ఎంచక్క బైక్ మీద ఇలా వెళ్ళిపోతున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి. అదేంటో ఒక సైడ్ మా పెద్దోడు పడుకుంటూ ఒక సైడ్ మా చిన్నోడు పడుకుంటూ ఇలా బ్యాగ్స్ వేసుకొని వెళ్తున్నాము. కార్ ఎప్పుడు తీసుకుంటామో తెలియదు. మన చిన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంకా కార్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, చూద్దాం ఎప్పుడైతుందో అది. ఇంకైతే ఊరు వెళ్తున్నాం కాబట్టి ఈ పీస్ని అయితే ఎంజాయ్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు ఇంట్లోనే ఉండడం కాకుండా ఇలా ఊరు వెళ్ళినప్పుడు ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఆహా ఎంత బాగుంటుందో. ఇంకా సరే మరి ఇంటికైతే రీచ్ అవబోతున్నాము. రీచ్ అయిపోయాము. ఇక్కడ నానమ్మ కలిసింది. మా ఓన్ నానమ్మ కాదు, ఇంకా మా చిన్న నానమ్మ అనమాట. వెళ్ళి మాట్లాడేస్తానమాట. ఎప్పుడు వచ్చారు ఏంటి అని అడుగుతుంది. ఇంకా మేము వచ్చిన అన్ని డీటెయిల్స్ చెప్పాను. నానమ్మ ఒక్కతే కూర్చొని ఇంకా అలా అందరితో పలకరింపులు అయిపోయిన తర్వాత చూస్తున్నారుగా మా చిన్నోడు పెద్దోడు ఎంత అల్లరి చేస్తున్నారో. అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు వీళ్ళైతే. ఇంకా ఊరెళ్ళిన వారం రోజులు ఎలా గడిస్తాయో వీళ్ళతో నాకైతే చుక్కలే అనమాట. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాము. పప్పన్నం చేసింది అనమాట అమ్మ. అదేంటో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు మనం అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామంటే అసలు అది మాటల్లో చెప్పలేని అనుభూతి అనమాట. అమ్మ అయితే అసలు ఎంత బాగా చూసుకుంటుందో అసలుకి. వీళ్ళైతే నైట్ మా చిన్నకి కొంచెం ఏడిపిస్తున్నారు అనమాట. మా ఇంటి పక్కన వాళ్ళు వెళ్ళిపోతామంటుంటే మా చిన్నోడేమో వద్దు వద్దు అని అంటుండనమాట. చాలా ఎంజాయ్ చేస్తాము ఊరు వెళ్ళినప్పుడు. మా పిల్లలు అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడ మనం సిటీలో ఉంటాం కాబట్టి ఒకటే ఇంట్లో ఉండి చాలా బాధగా ఫీల్ అవుతారు. ఇలా ఊరు వెళ్ళినప్పుడు అందరితో ఎంజాయ్ చేసి మస్తు ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు అయితే. మీ పిల్లలు కూడా అంతే కదా, ఇంతే ఎంజాయ్ చేస్తారు కదా. అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఎంతైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అయిందని మనకు తెలియదు. పడుకున్న తర్వాత నేనైతే ఎంచక్క 7:30-8 గంటలకైతే లేస్తాను. అమ్మ అయితే నాకంటే ముందే అన్ని పనులు చక్క చేసేస్తుంది. దాని తర్వాత నేను లేచిన తర్వాత మెల్లిగా బ్రష్ చేసుకొని ఇలా ఫస్ట్ డే అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర జామకాయల చెట్టు ఉంటుంది. జామకాయలు తెంపడానికి పైకి ఎక్కాను. ఇంకా మా అక్క కొడుకు అయితే వచ్చిండు సెకండ్ డే. ఇంకా మా పెద్దక్క కొడుకు అనమాట మా చిన్నోడి కోసం కైట్ ప్రిపేర్ చేస్తుండు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏవైతే అనుభూతులు ఉన్నాయో అప్పుడు సేమ్ అవి ఇప్పుడు రాలేవు, బట్ స్టిల్ వాట్ ఎవర్. ఇంకా ఇక్కడ నేనైతే వర్క్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఇంకా కొంచెం లైట్గా వర్క్ చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా హెల్ప్ చేస్తాను అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడైతే అసలు ఊర్లో పండుగలు ఉంటే చాలు. పండుగలనే కాదు, మా అక్క వాళ్ళు మా ఇంటికి వస్తున్నారంటే అదే మాకు పెద్ద పండుగ. ఎందుకంటే మేమందరం 5 మెంబర్స్ సిస్టర్స్ అనమాట. ఇంకా నేనే అందరికంటే చిన్నదాన్ని. నేను చిన్నగా ఉన్నా కదా, మా అక్క వాళ్ళందరికీ నా అంత పెద్ద కూతుళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఊరికి వచ్చినప్పుడైతే అసలు ఎక్కడ పట్టలేని ఆనందం ఉంటుండే. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే ఇది ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా అమ్మ వాళ్ళు కొట్టుకున్న ఇల్లు, కానీ ఇంతకుముందు మేము ఉండేది అక్కడ కొంచెం గుట్టల దగ్గర ఉండేవాళ్ళము. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను మా ఇల్లు ఎక్కడ ఉండేది అనేది. ఇక్కడైతే ఇంకా అంత అయిపోయింది. వంటలు అవన్నీ ప్రిపేర్ చేస్తుంటే ఇంకా ఫోటో సెక్షన్, వీడియో సెక్షన్ అనమాట ఇది. మా అక్క కొడుకు వీడియో తీసింది. ఇంకా ఫోటోలు వీడియోలు తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఈవినింగ్ వ్యూ అయితే మస్తు ఎంజాయ్ చేశాను. అది చెప్తే అర్థమయ్యేది కాదు, మనం అక్కడ ఆ ప్లేస్లో ఉండి చూసినప్పుడే తెలుస్తుంది అనమాట. ఇంకా నైట్కి అయితే ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది, ఫిష్ కర్రీ అనమాట. బావ అమ్మ ఇద్దరు కోయిలకొండకి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చిర్రు. మండే కదా, అక్కడ అంగడి ఉంటుంది, మస్తు అనిపిస్తుంది. ఇంకా నేను కూడా వెళ్దాం అనుకున్నాను. ఎక్కడ మా పెద్దవాళ్ళు మా చిన్నోడిని ఇద్దరిని తీసుకోవడం, ఇంకా నాతో మా ఇద్దరు ఇంకా మా అక్క కూతురు మా అక్క కొడుకు, ఇంకా అంతమందిని పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే చాలా కష్టం కదా. అందుకని మేమైతే వెళ్ళలేదు. వాళ్ళిద్దరు బైక్ మీద వెళ్ళి తీసుకొచ్చారనమాట అమ్మ బావ. ఇంకా ఇలా మా ఈవినింగ్ ఫుడ్ కూడా అయిపోయింది. నైట్కి డిన్నర్కి ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొట్టెలు, జొన్న రొట్టె. ఇంకా నెక్స్ట్ డే చూడండి మా అక్క బావ మళ్ళీ కోయిలకొండకి వెళ్ళిరు. ఎందుకంటే హ్యాపీ డే చేయడానికి ఈ కేక్ తీసుకొచ్చారనమాట. ఇంకా పిల్లలందరూ కలిసారు కదా, ఎంజాయ్ చేయొచ్చు అని అక్క బావ ఇద్దరు కలిసి కేక్స్ హ్యాపీ డే లాగా ఓ మంచి స్వీట్ మెమొరీ లాగా అలా క్రియేట్ చేస్తారు. ఇంకా మేము ఇక్కడ ఏం చేసాం తెలుసా, పేపర్ ప్లేట్లు లేవని మాకైతే ఇక్కడ పేపర్ కేక్ కవర్ ఉంది కదా, ఆ కవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత అదే మా పేపర్ ప్లేట్ అయిపోయింది. మస్తు ఎంజాయ్ చేసాం మేమైతే. ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయాల్సిందే ఇంకా ఊరెళ్ళిన తర్వాత. ఎంత చెప్పినా తక్కువే ఊరెళ్ళిన తర్వాత ఏమేమి చేసాము అని చెప్పడంలో. ఇంకా చాలా 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 చేసాము, కానీ అవన్నీ ఈ వీడియోలో చూపించడం కుదరలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే పక్కగా అన్ని వీడియోస్ చూపిస్తాను. ఇదైతే మేము ఏదైతే
భక్షాలు చేసిన తర్వాత చారు చేస్తారు కదా, అది అనమాట. చారు చేసుకొని తిన్నాము. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. ఇది ఇప్పుడు చేసిన అంత టేస్ట్ ఉండదు, బట్ మనం ఇంట్లో పోలేలు చేసినప్పుడు వచ్చే టేస్టే ఉంటుందన్నమాట. మస్తు అనిపించింది, ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా మా అమ్మ చూడండి ఇక్కడ పోలేల కోసం అదేమంటారు పూర్ణము అవన్నీ దంచుతుంది. ఇంకా మా అక్క మా అమ్మ ఇద్దరు అలా కష్టపడుతుంటే నేనేం చక్క వీడియో తీస్తున్నాను అని మాత్రం అనుకోకండి, నేను కూడా చేశాను. ఏం చేశాను, వీళ్ళిద్దరూ ఇలా దంచిపిచ్చారు నాకు, నేనేమో ఎంచక్క పోలేలు చేశానమాట పొయ్యి దగ్గర కూర్చొని. అయినా పొయ్యి దగ్గర కూర్చొని పోలేలు చేయడం అంటే చాలా రిస్క్ అండోయ్. ఇంకా అక్కడ అప్పుడప్పుడు కట్టెలు మండుతాయి, ఇంకా కట్టెల పొయ్యి కదా ఎంతైనా ఆరిపోతుంటాయి, ఫూ అనుకుంటా ఊదుకుంటూ చేయాలి. ఇంకా అన్ని భక్షాలు 1 kg పోలేలు చేస్తామన్నమాట. ఇంకా వీళ్ళతో ఇక చూస్తున్నాక ఈ చిచ్చిరి పిడుగులు మా చిన్నోడు మా పెద్దోడు, దాంతోపాటు మా అక్క కూతురు కూడా తోడైంది. మా అక్క కూతురు అయితే ఎంచక్క నాకు ఎంత ముద్దు మాటలు చెప్పి మీకు ఆట చెయ్యే హిందీలో మాట్లాడుతుంది అనమాట అక్క కూతురు. ఇంకా మీకు ఆట చెయ్యేదేదో నా మంచి తోరాసా, ఎంత ప్యార్తో ఎంత ప్రేమగా మాట్లాడి తీసుకుంటున్నదో అసలు. ఆమె మాటలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. హిందీలో చాలా క్యూట్గా మాట్లాడుతుంది అక్క కూతురు. నెక్స్ట్ టైం అక్క కూతురు మాట్లాడే మాటల్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా ఇక్కడ నేను పొలాలు చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద. ఇంకా చాలా కష్టమైనా సరే ఇష్టంగా చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు తినేటప్పుడు ఆ ఇష్టము అదంతా పోతుందండి. ఇదంతా ఎంత కష్టపడ్డామో అవన్నీ గుర్తు రావు, ఎంత ఇష్టంగా తింటామో. ఇదిగో చూస్తున్నారు కదా రెడీ అయిపోయాయి. ఇంకా ఎవరైతే ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళందరికీ పోలేలు ఇచ్చేసాను. అయిపోయిన తర్వాత నేనైతే తినడానికి రెడీ ఉన్నాను. నేను దేంతో తిన్నానో తెలుసా, పాలు ప్లస్ పోలేలు. అంటే ఎవ్రీ టైం ఘీతో కాకుండా నెయ్యితో కాకుండా ఇలా పాలతో కూడా ట్రై చేయండి. ఇదైతే నాకు మా అమ్మ నేర్పించిన రెసిపీ, అంటే మా అమ్మకి తెలిసిన రెసిపీ. ఇంకా మా అమ్మ అప్పుడప్పుడు పోలేలు చేసినప్పుడు ఇలా పాలతో ఇస్తుంది, మస్తు అనిపిస్తుంది. మా పెద్దోడు కూడా పెట్టిన మా చిన్నోడు కూడా పెట్టాను, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ట్రై చేయండి, కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే కర్రీ పండుగ. కర్రీలో ఏంటి, నాటుకోడి. అది కూడా ఒకటి కాదు 2 కోళ్ళని కోసారు మా అమ్మ వాళ్ళు. ఒక్క కోడి ఒక్క కూతురు కోసం, ఇంకో కోడి ఇంకో కూతురు కోసం, అలా 2 కోళ్ళు అయితే కోసారు. ఇంకా చూస్తున్నారుగా ఏం చక్క 4 లెగ్ పిక్స్ ఉన్నాయి. ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. ఇంత అయిపోయిన తర్వాత మా ఆయన నేను భారత్ చూడ మళ్ళా